అందరికీ నమస్కారం. నాకు మూడోసారి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు గారికి, ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థన్న గారికి, ఎక్స్ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ బడుగు లింగయ్య యాదవ్ గారికి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా గత 2 సార్లు నా గొప్పగా మెజార్టీతో గెలిపించినటువంటి నా అశోక్ నగర్ ప్రజలకు, నా వార్డు ప్రజలందరికీ నేను పాదాభినందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఇంకా పేద ప్రజలకు చాలామంది ఇందిరమ్మ ఇల్లు, డబల్ బెడ్రూమ్ కోసం వాళ్ళు ప్రతిసారి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. నాకు అవకాశం ఇస్తే కనుక మన వార్డులో ప్రజలు ఎవరైతే పేదవారులో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు వచ్చేటట్టు నేను ప్రయత్నిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. అదేగాక ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా అది మున్సిపాలిటీ సమస్య కానివ్వండి, రెవెన్యూకి సంబంధించిన సమస్య, నేను ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. మరి వార్డు ప్రజలు ఈ విషయం కూడా తెలుసు, నేను వేరే వ్యాపారాలు ఏది చేయలేదు. ఇంత ఘనంగా నన్ను గెలిపించినటువంటి ప్రజలకు నేను ఎప్పుడు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వార్డు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలనే అనుకొని నేను ప్రతిరోజు ఉదయం కాగానే మరి జవాన్ని పిలిపించుకొని శానిటేషన్ వర్కర్లతోని ఎక్కడ కూడా చెత్త లేకుండా ఎప్పుడప్పుడు ఊడుస్తూ కాలువలు తీపిస్తున్న తిరిగిన సంగతి నిశ్చయం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో పనిచేశాను తప్ప ఇంకా ఏ వ్యాపారాలు చేయలేదు. కాబట్టి నన్ను చేసిన పని కాబట్టి 2 సార్లు నాకు అవకాశం ఇచ్చినారు. ఇప్పుడు కూడా నేను చేసిన పనిని మా వార్డు ప్రజలు గుర్తిస్తారని, నాకు గొప్పగా మెజార్టీతో గెలిపించి నాకు అవకాశం ఇస్తారని నేను కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.